మనకి బీజేపీకి అగెనిస్ట్గా పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఇది భాషను ప్రధానంగా చేసుకొని ప్రజల్ని కనుక కొంచెం విడదీయగలిగితే ఆటోమేటిక్గా బీజేపీకి పడే ఓట్లు మన వైపు వస్తాయి అని చెప్పేసి ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నారు. అది మనకి తమిళనాడులో జరుగుతుంది, మహారాష్ట్రలో జరుగుతుంది, ఇంకా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అయితే వీటన్నిటి విరుద్ధంగా మనకి నారా లోకేష్ గారు కొన్ని కామెంట్స్ చేశారనమాట. అవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అతన్ని ప్రశంసించడమే జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడారు నారా లోకేష్ గారు. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ భాషలు ఉన్నాయి. అయితే మరి మీ భాష ఏదైనా సరే, లేదంటే మీరు ఏ తిండి తిన్నారనేది మాకు అనవసరం, మీరు ఏ భాష మాట్లాడుతున్నారు అనేది మాకు అనవసరం, మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారు అనేది మాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ చాలా సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి, సో మీ సంప్రదాయాలని మీరు పాటిస్తూ ఉండండి. సో వాటిని మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ మరి మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించుకుందాం, సో ఈ రాష్ట్ర పురోగతిలో మీరు కూడా భాగంగా ఉండండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా వైరల్ అవుతూ ఉంది. సో మరి దీంతో చాలామంది కూడా చాలా కూల్ అండ్ తెలివైన మంత్రి అని చెప్పేసి నారా లోకేష్ గారిని కూడా ప్రశంసించడం జరుగుతుంది అనమాట.